ఓం శాంతి. ఈరోజు మురళి 31/3/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. అవ్యక్తవాణి రివైజ్ డేట్ 18/1/99 సంవత్సరంలో బాబ్దాదా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్ వర్తమాన సమయ ప్రమాణంగా వైరాగ్య వృత్తిని ఇమర్జు చేసుకొని సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. బాబా ఏమంటున్నారు? వర్తమాన సమయ ప్రమాణంగా మీరు వైరాగ్య వృత్తి, బేహద్ వైరాగ్య వృత్తిని మీ మనస్సులో ఇమర్స్ చేసుకోండి. పురుషార్థం యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. సాధన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. ఈరోజు స్నేహసాగరుడైన బాబ్దాదా తన అతి స్నేహి పిల్లలను చూస్తున్నారు. ఈరోజు స్నేహసాగరుడైన బాబ్దాదా తన అతి స్నేహి పిల్లలను చూస్తున్నారు. బాబాకు మనమంటే అతి స్నేహం. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు. 18 జనవరి కదా, స్నేహం యొక్క రోజు. అమృతవేళ నుండి నలువైపులా కల పిల్లలు స్నేహం యొక్క అలలలో తేలుతూ ఉన్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మనస్సులోని స్నేహము మనోభిరాముడైన బాబా వద్దకు చేరుకుంది. బాబ్దాదా కూడా పిల్లలందరి స్నేహానికి రిటర్న్గా స్నేహము మరియు సమర్థతలను వరదాన రూపంలో ఇస్తున్నారు. స్నేహాన్ని, శక్తిని రెండింటినీ వరదాన రూపంలో ఇస్తున్నారు. ఈ రోజును బాబ్దాదా యజ్ఞ స్థాపనలో విశేషమైన పరివర్తన రోజు అని అంటారు. వ్యక్తము నుండి అవ్యక్తమైనారు కదా బాబా. ఈరోజు విశేషంగా బ్రహ్మబాబా వెన్నెముకగా తన పిల్లలను విశ్వ వేదిక పైన ప్రత్యక్షం చేశారు. అందువల్లనే ఈ రోజుని పిల్లల ప్రత్యక్షత రోజు అని అంటారు. సమర్థమైన రోజు అని అంటారు. విల్ పవర్ ఇచ్చిన రోజు అంటారు. పిల్లలకు తాను సంపాదించుకున్న పురుషార్థం సాధన ద్వారా తాను సంపాదించుకున్న పవర్స్ని, శక్తులను పిల్లలందరికీ బాబా ఇప్పటికీ కూడా ఇస్తున్నారు. ఆ రోజు విశేషంగా దాది యొక్క చేతిలో చెయ్యి వేసి కరెంటు లాగా శక్తినిచ్చినారు. మరియు ఇప్పుడు కూడా బాబా మనల్ని అందరినీ అవ్యక్తవతనం నుంచి, సూక్ష్మవతనం నుంచి శక్తినిచ్చి, సకాష్నిచ్చి నడిపిస్తున్నారు. దానికి బాబా అంటున్నారు, విశ్వ వేదిక పైన పిల్లల్ని ప్రత్యక్షం చేసినారు. ఇది సమర్థమైన రోజు, పిల్లల ప్రత్యక్షత యొక్క రోజు. ఇది అవ్యక్తమైన రోజు. బ్రహ్మబాబా గుప్త రూపంలో కార్యం చేయిస్తున్నారు. 100%. అనేక ఆత్మలకి బ్రహ్మబాబా స్వప్నంలో వస్తారు. మరుసటి రోజే వాళ్ళు సేవా కేంద్రాన్ని చూసి ఏదో అకారణే రావడము, అక్కడ బ్రహ్మబాబా చిత్రాన్ని చూస్తే వీళ్ళని మేము స్వప్నంలో చూసినామే అని చెప్పి వాళ్ళకు ఆకర్షణ కావడము. బాబా పిల్లలందరూ విదేశాల్లోని వాళ్ళందరూ సాక్షాత్కారాల ద్వారానే, స్వప్నం ద్వారా, సాక్షాత్కారాల ద్వారా బాబా పిల్లలుగా అయ్యారు. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ బ్రహ్మబాబా గుప్త రూపంలో కార్యం చేయిస్తున్నారు. ఈ అవ్యక్తమైన రోజు పిల్లల కార్యాన్ని తీవ్రగతిలోకి తీసుకెళ్లే రోజు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ పిల్లల యొక్క ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఛత్రఛాయగా ఈ పాలనా కర్తవ్యమును చేస్తున్నారు. తల్లి ఏ విధంగా పిల్లల కోసం ఛత్రఛాయగా అవుతుందో అలాగే అమృతవేళ నుండి బ్రహ్మ తల్లి నలువైపులా గల పిల్లల బాగోగులను చూసుకుంటూ ఉంటారు, పాలన చేస్తూ ఉంటారు. సాకారంలో పిల్లలు నిమిత్తులు, కానీ భాగ్యవిధాత అయిన బ్రహ్మ తల్లి పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యరేఖను చూసి పిల్లలకు విశేషంగా శక్తిని, ధైర్యాన్ని, ఉత్సాహ ఉల్లాసాలను ఇస్తూ పాలన చేస్తున్నారు. శివబాబా అయితే ఎప్పుడూ తోడుగా అయితే ఉంటారు, కానీ విశేషంగా బ్రహ్మ పాలన యొక్క పాత్ర గాయనం ఉంది. బ్రహ్మ పాలనకు గాయనం ఉంది కదా. ఈరోజు భాగ్యవిధాత బ్రహ్మబాబా పిల్లల ప్రతి ఒక్కరి విశేష స్నేహానికి బదులుగా వరదానాల భండారీగా పంచుతున్నారు. వరదానాల భండారీగా పంచుతున్నారు భాగ్యవిధాత బ్రహ్మబాబా.
పిల్లలు ఎవరైతే ఎంతగానో అవ్యక్త స్థితిలై మిలనాన్ని జరుపుకుంటారో అటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి ఏ వరదానం కావాలంటే ఆ వరదానం సహజంగా ప్రాప్తిస్తుంది. అవ్యక్తంలో స్థితమై మిలనాన్ని జరుపుకుంటే అలాంటి పిల్లలకు ఏ వరదానం కావాలనో ఆ వరదానం సహజంగా ప్రాప్తిస్తుంది. అండర్లైన్ ప్లీజ్. తెరిచి ఉన్న వరదానాల ఖజానా ఇది. ఏమి కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ప్రాప్తించే శ్రేష్టమైన రోజు ఇది. స్నేహానికి బదులు ఏమిటంటే సహజ వరదానాల కానుక. కానుక కోసం శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు, సహజంగా ప్రాప్తిస్తుంది. పురుషార్థం చేయడం ద్వారా వరదానాల అనుభూతి యొక్క ప్రాప్తి కలగడం వేరే విషయం. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అమృత వేళలో బాబా నుండి వరదానాలు ప్రాప్తిస్తాయి, సహజంగా ప్రాప్తిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ పురుషార్థం చేస్తే ప్రాప్తిస్తాయి, శ్రమతో ప్రాప్తిస్తాయి. అప్పుడు శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి. కానీ ఈరోజు బ్రహ్మ తల్లి స్నేహానికి బదులుగా వరదానం ఇస్తున్నారు. 18 జనవరి రోజు విశేషంగా బ్రహ్మబాబా పిల్లలందరికీ స్నేహానికి రిటర్న్గా వరదానాలను ఇస్తున్నారు, అనుభూతి చేయిస్తారు. జస్ట్ మన మనస్సు అనేటువంటి ట్యూనింగ్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్గా బాబా నుంచి వరదానాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. దానికే బాబా అంటున్నారు. సో 18 జనవరి కాబట్టి విశేషంగా తల్లి బ్రహ్మ తల్లి మన 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 యొక్క స్నేహానికి బదులుగా వరదానాన్ని ఇస్తున్నారు. మరి ఈరోజు అందరూ సహజ వరదానాన్ని ప్రాప్తి చేసుకునే అనుభూతిని చేశారా? ఇప్పుడు కూడా సత్యమైన మనస్పూర్వకమైన స్నేహానికి బదులుగా వరదానాన్ని ప్రాప్తి చేసుకోగలరు. ఇప్పుడు సత్యమైన మనస్పూర్వకమైన స్నేహానికి బాబా పైన నాకు సత్యమైన మనస్పూర్వకమైన స్నేహం ఉందంటే దానికి రిటర్న్గా వరదానాన్ని ప్రాప్తి చేసుకోగలరు. వరదానాన్ని ప్రాప్తి చేసుకునే సాధనం మనస్పూర్వకమైన స్నేహం. వరదానాన్ని ఎట్లా పొందగలుగుతామో ఆశీర్వాదాలని బాబాతో అంటే మనస్పూర్వకమైన స్నేహం ఉండాలి. ఊరికే జస్ట్ కార్యం నడిపించేకి పైన స్నేహము ఉండద్దు. అది బాబా అంటున్నారు. మనస్పూర్వకమైన స్నేహం ఉండాలి. ఆ స్నేహము ఎటువంటి ఖజానా అంటే ఆ ఖజానా ద్వారా బాబ్దాదా ద్వారా ఏ అవినాశి వరదానం కావాలంటే ఆ వరదానాన్ని ప్రాప్తి చేసుకోగలరు. బాబా యొక్క స్నేహం అనేది ఎలాంటి వరదానం కావాలంటే అలాంటి వరదానాన్ని ఇస్తుంది. ఆ స్నేహ ఖజానా పిల్లలు ప్రతి ఒక్కరి వద్ద ఉందా అని బాబా అడుగుతున్నారు. స్నేహ ఖజానా ఉంది కనుకనే చేరుకున్నారు కదా. స్నేహము లాక్కొని తీసుకొచ్చింది. స్నేహంలో ఉండడం చాలా సహజం. పురుషార్థము శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్నేహం ఉంటే పురుషార్థంలో కూడా శ్రమ చేయాల్సిన పని ఉండదు. ఎవరిపైన స్నేహం ఉంటే వాళ్ళకి బలిదానం అయిపోతారు. స్నేహం ఉండాల. పురుషార్థంలో శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి ఆత్మకు స్నేహ అనుభవం అయితే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు స్నేహము పంచిపెట్టబడి ఉంది. అనేక మందికి పంచినాం. కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ, ఈ విధంగా పంచిపెట్టబడిన స్నేహాన్ని ఒక్కరితో జోడించారు. ఎంతైనా స్వతహాగా స్నేహం ఉంటే దాని యొక్క వాల్యూకి, తర్వాత పంచిపెట్టబడి ఉంటే దాని యొక్క వాల్యూకి డిఫరెన్సే కదా. అంతా పీసులు అయిండేది జాయిన్ చేస్తే ఎట్లుంటుంది? చాలా ఏకాండంగా కొత్తగా ఫ్రెష్గా ఉంటే ఎట్లుంటుంది? డిఫరెన్స్ ఉంటుంది కదా. అదే బాబా అంటున్నారు. అంతా పంచిపెట్టినారు, ఇప్పుడు జోడిస్తున్నారు. మొదట వేరు సంబంధాలు ఉండేవి, ఇప్పుడు ఒక్కరిలో సర్వ సంబంధాలు ఉన్నాయి. ముందు అనేక మందితో, వీళ్ళు అనేక మందితో భగవంతుడు అంటే ఏదో అవసరానికి కష్టాలకు మాత్రమే ఆయన్ని ఉపయోగించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు
బాబానే సర్వస్వము, ఇంకా మిగతా వాళ్ళతో కార్యం నిభాయించడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అది బాబా అంటారు. ఆ విధంగా స్నేహం అంతా ఒక్కరితోనే ఉంది. అందువల్లనే ప్రతి ఒక్కరూ నా బాబా అని అంటారు. మరి స్నేహం ఎవరితో ఉంటుంది? నా అనుకున్న వాళ్ళతోనే స్నేహం ఉంటుంది కదా. అందరూ నా బాబా అనే అంటారు కదా. లేక దాదీల బాబానా, మహారథుల బాబానా? అందరి బాబా కదా. అట్లెప్పుడు అన్నాం కదా వాళ్ళ బాబా మా బాబా కాదని అన్నాం కదా. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నా బాబా నా బాబా అని ఎన్నిసార్లు అని ఉంటారు. 18 జనవరి కదా స్మృతి దినం అంటే అందరికీ వద్దంటే కూడా స్మృతి వస్తుంది. అందరూ నా బాబా అని అంటూ ఆత్మిక సంభాషణ చేశారు కదా. మొత్తం రోజంతా ఏం చేశారు? స్నేహ పుష్పాలను బాబ్దాదాకు సమర్పించారు. స్నేహ పుష్పాలను బాబ్దాదాకు సమర్పించారు. బాబ్దాదా వద్దకు చాలా మంచి మంచి స్నేహ పుష్పాలు చేరుకున్నాయి. స్నేహమైతే పిల్లలకు చాలా బాగా ఉంది. ఇప్పుడు స్నేహ స్వరూపాన్ని సాకారంలో ప్రత్యక్షం చెయ్యండి అని బాబా అంటారు. సమానంగా అవ్వడం అంటే అదే సమానంగా అవ్వాలన్న ఈ లక్ష్యం ఇప్పుడు అందరి వద్ద ఉంది. ఇప్పుడు సాకారంలో లక్షణాలు కనిపించాలి. స్నేహం ఉంది, కానీ స్నేహము ఉండేవాళ్ళలాగా నేను ఆటోమేటిక్గా అవుతాను కదా. మామూలుగా స్థూలంగా కూడా నాకు ఎవరితో స్నేహం ఉంటే వాళ్ళలాగా అయిపోతాను ఈజీగా. కానీ బాబా పైన స్నేహం ఉంటే స్నేహమున్న లక్షణాలు సాకారంలో కనపడాలి కదా అంటున్నారు బాబా. సాకారంలో లక్షణాలు కనిపించాలి. ఏ పిల్లలను చూసినా, ఎవరు కలిసినా, సంబంధ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి లక్షణాలు కనిపించాలి. పరమాత్మ బాబా యొక్క, బ్రహ్మ బాబా యొక్క గుణాలు మీ ముఖము మరియు మూర్తి ద్వారా కనిపించాలి. వారి నయనాలు, మాటలు, ఆలోచన విధానం, వైబ్రేషన్లు అన్నీ అతీతమైనవి అని అనిపించాలి. వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారే అని అనిపించాలి. మధుబనానికి వస్తే ఇక్కడ బ్రహ్మబాబా యొక్క కర్మలు సాకారంలో ఉన్న కారణంగా ఈ భూమిలో తపస్సు లేదా కర్మము, త్యాగము, వైబ్రేషన్లు నిండి ఉన్నాయి. ఈ ప్రపంచమే అతీతమైనది అని సహజంగా అనిపిస్తుంది. తప్పకుండా అనిపిస్తుంది. ఈ ప్రపంచము చాలా అతీతమైనది, న్యారా ప్యారా అయినది అని అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మబాబా వాళ్ళు తపస్సు చేసినారు. కర్మ మరియు తపస్య రెండూ చేసిన కర్మభూమి, త్యాగభూమి, తపస్యా భూమి మధుబనం. ఎందుకంటే బ్రహ్మబాబా మరియు విశేషమైన పిల్లల వైబ్రేషన్లతో వాయుమండలం అలౌకికమైనదిగా తయారైంది. అలాగే పిల్లలు ఎవరెక్కడ ఉంటున్నా కానీ ఏ కర్మక్షేత్రమైనా పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా సమానమైన గుణాలు, కర్మలు మరియు శ్రేష్టమైన వృత్తి యొక్క వాయుమండలం అనుభవంలోకి రావాలి. ఎట్లా బ్రహ్మబాబా తపస్సు చేసినారు అన్ని సంవత్సరాలు అంటే దాని ప్రభావం అక్కడ ఉంది కదా. అట్లాగే మీ ప్రభావం కూడా మీ శ్రేష్ట కర్మల ద్వారా, మీ గుణాల ద్వారా, మీ శ్రేష్ట వృత్తి విచారాల ద్వారా, వాయుమండలం ద్వారా అది అనుభవంలోకి రావాలి అంటున్నారు. దీనినే బాబా సమానంగా కావడము అని బాబ్దాదా అంటారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న సంకల్పం ఏదైతే ఇప్పటి వరకు ఉందో ఆ సంకల్పం ఇప్పుడు మీరు ముఖము ద్వారా, నడవడిక ద్వారా కనిపించాలి. ఉంది నాకు సంకల్పం, కానీ కనిపించలేదు అంటే ఒప్పుకోరు కదా. అది బాబా అంటున్నారు. సంబంధ సంపర్కంలోకి ఎవరొచ్చినా వారి మనసు నుండి ఈ ఆత్మలు బాబా సమానమైన వారు అని రావాలి. ఏమంటున్నారు బాబా? సంబంధ సంపర్కం లేకొచ్చిన వాళ్లకు కూడా ఆ విధంగా అనుభవం కావాలి. మీరు ఎక్కడ ఉన్నా మీ యొక్క గుణాలు, కర్మలు, శ్రేష్ట వృత్తి యొక్క వాయుమండలము ఇతరులకు అనుభవం కావాలి. ఏ విధంగా మధుబనంలో అనుభవం అవుతుందో ఆ విధంగా మీరు ఎక్కడుంటే అక్కడ అనుభవం కావాలి అని బాబా వాళ్ళు చెప్తున్నారు. సో మనస్సు నుండి ఈ ఆత్మలు బాబా సమానమైన వారు అని రావాలి. ఆ రోజు బాబాకి మధ్య మధ్యలో దగ్గు వచ్చింది.
ఈరోజు మైక్ కొంచెం పాతబడింది, కానీ కలుసుకోవాలి కదా, ఇది కూడా మైకే కదా. ఈ మైక్ పనిచేయకపోతే, స్థూలమైన మైక్ పనిచేయకపోతే, బాబా అంటారు స్థూలమైన మైక్ పనిచేయకపోతే ఎట్లా, చాలా దూరం వరకు శబ్దం వినపడదు కదా. అట్లాగే ఈ మైక్ పనిచేయకపోతే కూడా అందరికీ వినపడదు, పనికిరాదు. ఏం పర్వాలేదు, ఇది కూడా వాతావరణం యొక్క ఫలితం. ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బాబ్దాదా పిల్లలందరి నుండి ఈ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. వాచా ద్వారా ప్రత్యక్షతను చేసినప్పుడు వాణి యొక్క ప్రభావం పడుతుంది. దానికంటే కూడా గుణాలు మరియు కర్మల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాచా ద్వారా కొంత సమయము, విన్నంత సమయము చాలా బాగుందంటారు, దాని తర్వాత మర్చిపోవచ్చు. కానీ బాబా ఏమంటున్నారు, కర్మ ద్వారా ప్రభావం పడింది, గుణాల ద్వారా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి కళ్ళల్లో ఏదో ఒక విశేషత ఉంది, ఏదో ఒక కాంతి ఉంది అని అనుభవం అవ్వాలి. సాధారణమైనవిగా అనుభవం కాకూడదు, అలౌకికమైనవి అని అనిపించాలి. వీరు ఇలా ఎలా తయారయ్యారు, ఎక్కడి నుండి తయారయ్యారు అని వారి మనస్సుల్లో ప్రశ్నలు రావాలి. వీరిని తయారు చేసిన వారెవరు అని వారికి వారే అడగాలి. ఈ రోజుల్లో ఏదైనా గొప్ప వస్తువుని చూస్తే దాన్ని తయారు చేసిన వారెవరు అని మనసులో అనుకుంటారు కదా. ఎంత బాగుంది ఇది, ఎక్కడ తయారు చేసినారు, ఎవరు తయారు చేసినారు అంటారు కదా. అదేవిధంగా బాబా సమానమైన మీ స్థితి ద్వారా బాబాను ప్రత్యక్షం చెయ్యండి. చేయాల్సిన ఆఖరి సేవ ఇదే. మన స్థితి ద్వారా బాబాను ప్రత్యక్షం చేయాలి. మన స్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు చేసుకోకూడదు. అందుకయ్యే బాబా అంటున్నారు, మీ స్థితి ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి. ఈ సాకార సృష్టిలో, ఈ వాతావరణంలో ఉంటూ ఇలా కూడా ఎవరైనా తయారు కాగలరా అని ఈ రోజుల్లో చాలామంది భావిస్తారు. అంటే అశాంతి వాతావరణంలో ఇంత శాంతిగా ఉన్నారే వీళ్ళు, ఇంత ప్రపంచంలో ఎన్ని చింతలు ఉన్నాయి, ఇట్లా వాతావరణంలో వీళ్ళు ఇంత నిశ్చింతగా ఉన్నారే అని ఇతరులకు ఇలా ఈ విధంగా కూడా ప్రపంచంలో మనుషులు ఉంటారా అని అనిపించాలి అంటున్నారు బాబా. ఎంత పెద్ద హయ్యెస్ట్ టాస్క్ ఇస్తున్నారు బాబా, పెద్ద గొప్ప లక్ష్యాన్ని ఇస్తున్నారు. చేరుకోవాల్సిన గమ్యం, చేరుకోవాల్సిన సాధన, పురుషార్థం చెప్తున్నారు. ఈ సాకార సృష్టిలో, ఈ వాతావరణంలో ఉంటూ ఇలా కూడా ఎవరైనా తయారవ్వగలరా అని ఈ రోజుల్లో చాలామంది భావిస్తారు. కనుక అలా తయారవ్వగలరు మరియు మేము తయారయ్యాము అని మీరు వారికి ప్రత్యక్షంగా చూపించండి. వినేదానికన్నా ఎక్కువగా చూడాలనుకుంటున్నారు. కనుక నలువైపులా ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వాళ్ళందరూ బాబా సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా తయారైపోతే అంగీకరించడానికి మరియు తెలుసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. మనం చెప్పేదానికంటే మనం అయి చూపించినామంటే ఇతరులకు ప్రభావం ఎక్కువ పడుతుంది. బాబా ఎంత బాగా చెప్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు చూడండి. వేరే వాళ్ళు ఈజీగా ఒప్పుకుంటారు, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంతేగాక మీ ప్రజలు కూడా చాలా త్వరగా తయారైపోతారు. శ్రమ, సమయము తక్కువ పడతాయి. ఆ విధంగా తయారైపోతే శ్రమ తక్కువ పడుతుంది, సమయము తక్కువ పడుతుంది. మరియు ప్రత్యక్ష ప్రమాణంగా అనుభవం చేయడం వలన ప్రజల స్టాంపు పడిపోతుంది. రాజారాణిగా అవ్వాల్సిన వారు మీరే కదా. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనం దాదీలను చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది కదా, వీళ్ళు బాబా సమానం అయిపోయినారు, ఆ విధంగా ఫీల్ అవుతుంది. వాళ్ళ యొక్క ఒక్క సెకండ్, ఒక్క నిమిషం దృష్టి పడితే చాలు వీళ్ళు ఎంత అదే తపనలో, అదే బాబా యొక్క స్మృతిలో లవలీనమై ఉంటారు. సేవని నిరంతర సేవ, నిరంతర యోగంలో నిమగ్నమై ఉంటారే అని అనిపిస్తుంది కదా మనకు. ఆ విధంగా మనల్ని చూస్తే వేరే వాళ్లకు అనిపించాలి అంటున్నారు బాబా వాళ్ళు. సో బాబా అంటున్నారు, రాజారాణిగా అవ్వాల్సింది మీరే కదా అని బాబా చెప్తున్నారు. బాబ్దాదా ఒక విషయంలో మరలా అటెన్షన్ ఇప్పిస్తున్నారు.
వర్తమాన వాయుమండలం అనుసారంగా మనస్సులో హృదయంలో ఇప్పుడు వైరాగ్య వృత్తి ఇమర్జ్ చేసుకోండి. ఎన్నింటికి మూలాధారం వైరాగ్య వృత్తి, బేహద్ వైరాగ్య వృత్తి. ఎంతవరకు జ్ఞాన మార్గంలో వైరాగ్య వృత్తి అనే భూమి తయారు కాదో అంతవరకు జ్ఞానం అనే బీజం నాటుకోదు, బాబా ప్రత్యక్షత జరగదు. బేహద్ వైరాగ్య వృత్తి అవసరం. చెప్పినంతసేపు ఉంటుంది, విన్నంతసేపు ఉంటుంది. దాన్ని ఆచరణలో తెచ్చినప్పుడు వేరే వాళ్ళకి చెప్పడంలో ఓకే, కానీ స్వయంకి దాన్ని ఫాలో చేయాల్సి వచ్చినప్పుడు ఉండదు. ఇది ప్రాక్టికల్గా పర్సెంటేజ్ని మార్చుకోవాలి. వర్తమాన వాయుమండలం అనుసారంగా మనసులో హృదయంలో ఇప్పుడు వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరికి ప్రవృత్తిలో ఉన్నవారైనా, సేవా కేంద్రాలలో ఉన్నవారైనా, ఇంకెక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి స్థూల సాధనాలను ఇచ్చారు కదా. తినడానికి, తాగడానికి, ఉండడానికి కావలసిన సాధనాలు లేకుండా ఏ పిల్లలు లేరు. బాబా బిడ్డ అంటే ఖచ్చితంగా బాబా తన బిడ్డను ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంతో, ప్రతి సాధనాలతో, ప్రతి వస్తువుతో సంపన్నంగా ఉంచుతారు ఖచ్చితంగా. అయితే మనకు అంత బాబా పట్ల ప్రేమ, స్నేహం, అభిమానము, అంత గౌరవము, శ్రద్ధ, ఆ ప్రీతి ఉండాల, ఆ లగన్ ఉండాల, అంతే. అది బాబా అంటున్నారు. ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే, అవసరమైన సాధనాలు అందరి దగ్గర ఉన్నాయి, ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే అందుకు కారణం వారి నిర్లక్ష్యము మరియు సోమరితనం. వాళ్ళ నిర్లక్ష్యము, సోమరితనం కారణంగానే వాళ్ళ దగ్గర అవసరమైన సాధనాలు కూడా లేకుండా ఉన్నాయి. డ్రామానుసారంగా అందరి వద్ద సాధనాలు ఉన్నాయన్న విషయం బాబ్దాదాకి తెలుసు. అవసరమైన సాధనాలు ఉండాలి, కానీ అక్కడక్కడ అవసరాలకు మించిన సాధనాలు ఉన్నాయి. సాధన తక్కువగా సాధనాలను ఉపయోగించడం లేదా ఉపయోగింప చెయ్యడం ఎక్కువగా ఉంది. తానన్నా ఉపయోగిస్తారు, లేదా వేరే వాళ్ళతోనైనా ఉపయోగింప చేస్తారు. సాధన తక్కువ ఉంది, సాధనాలపైన ఆధారం ఉన్నారు. కనుక బాబ్దాదా ఈరోజు బాబా సమానంగా ఈ రోజున విశేషంగా ఈ విషయానికి అండర్లైన్ చేస్తున్నారు. సాధనాల ప్రయోగం యొక్క అనుభవాన్ని ఇప్పుడు చాలా బాగా చేసుకోవాలి. సాధనాలను బాగా చేసుకుంటున్నారు. ఏది చేశారో అది చాలా మంచిది, కానీ ఇప్పుడు సాధనను పెంచుకోండి. సాధనాలను ఉపయోగిస్తున్నారు, ఓకే. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ద్వారా క్లాస్ వింటున్నారు, ఇప్పుడు అవకాశం ఉంది, వింటున్నాం. లేదంటే దీని ఆధారంగా కూడా ఉండకూడదు కదా. మన స్థితిని, స్వస్థితిని అంత మంచిగా తయారు చేసుకోవాలా. దేని ఆధారంగా నా సాధన ఉండకూడదు. కేవలం బాబా పట్ల ప్రేమను అంత మనం ఇమర్జ్ చేసుకోవాలా. ఉంది కానీ ఇమర్జ్ చేసుకోవాలా. బాబాతో అంత ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా వైరాగ్య వృత్తి వచ్చేస్తుంది. ఇది బాబా అంటున్నారు. ఇప్పుడు సాధనని పెంచుకోవాలి అనగా అనంతమైన వైరాగ్య వృత్తిని తీసుకురావాలి. బ్రహ్మాబాబాని చూశారు కదా, పిల్లలకు చాలా సాధనాలను ఇచ్చారు, కానీ చివరి క్షణం వరకు కూడా స్వయం సాధనాల ప్రయోగానికి దూరంగా ఉన్నారు. ఉన్నా కూడా వాటికి దూరంగా ఉండడం, దీన్నే వైరాగ్యం అని అంటారు. అసలు తమ దగ్గర ఏమీ లేకున్నా కూడా మాకు వైరాగ్యం ఉంది, మేముండేదే వైరాగిలుగా అని అంటే అది ఎలా కుదురుతుంది? అన్నీ ఉండి వైరాగిగా ఉండాలి, కానీ ఏది లేకుండా మేము వైరాగిగా ఉన్నామంటే అది కుదరదు కదా. అదెట్లా కుదురుతుంది అంటున్నారు బాబా. ఏమీ లేకుండా ఉండేది అది ఓకే కదా. లేదు కాబట్టి ఉంది వైరాగ్యం. ఉన్నా కూడా ఇప్పుడు మధుబన్లో అన్నీ ఉన్నాయి, కానీ బేహద్ వైరాగ్య వృత్తి ఉంది.
అనంతమైన వైరాగ్య వృత్తిని ఇప్పుడు సాధనను పెంచుకోవాలి. బాబా అంటున్నారు, కానీ చివరి క్షణం వరకు కూడా స్వయం సాధనాల ప్రయోగానికి దూరంగా ఉన్నారు బ్రహ్మబాబా. ఉన్నా కూడా వాటికి దూరంగా ఉండడం, దీన్నే వైరాగ్యం అంటారు. అండర్లైన్. అసలు తమ దగ్గర ఏమీ లేకున్నా కూడా మాకు వైరాగ్యం ఉంది, మేము ఉండేదే వైరాగిగా అంటే అదెలా కుదురుతుంది? అన్నీ ఉన్నా కూడా జ్ఞానము మరియు విశ్వ కళ్యాణ భావన ద్వారా బాబాను స్వయంను ప్రత్యక్షం చేసే భావనతో ఇప్పుడు సాధనాలకు బదులుగా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండాలి. స్థాపన ఆదిలో సాధనాల లోటేమీ లేదు, కానీ అనంతమైన వైరాగ్య వృత్తి అనే బట్టీలో ఉన్నారు. 14 సంవత్సరాలు తపస్సు చేశారు. అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉండేది. బాబ్దాదా ఇప్పుడు చాలా సాధనాలను ఇచ్చారు. ఇప్పుడు సాధనాలకు ఏ లోటు లేదు. అన్నీ ఉంటూ కూడా అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. విశ్వాత్మల కళ్యాణం కోసం కూడా ఈ సమయంలో ఈ విధి యొక్క ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నలువైపులా కోరికలు పెరిగిపోయాయి. కోరికలకు వశమైన వారు బేజారుగా బాధలో ఉన్నారు. అందుకయ్యే బాబా అంటున్నారు, కోటీశ్వర్లైనా కూడా కోరికల కారణంగా బాధలో ఉన్నారు. వాయుమండలంలో ఆత్మలకు చాలా బాధ ఉండడానికి విశేష కారణమే హద్దు యొక్క కోరికలు. అనేక కోరికలు ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా బేజారైపోతుంది, అశాంతి అయిపోతుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, ఎంత పెద్ద కోటీశ్వర్లైనా కానీ ఈ కాలంలో ఇంకా కోరికలు ఇంకా ఉండేదాని కారణంగా ఏమైతా ఉంది? బేజారుగా ఉన్నారు, అశాంతిగా ఉన్నారు అంటున్నారు బాబా, బాధపడుతున్నారు. వాయుమండలంలో ఆత్మల యొక్క బాధకు విశేష కారణం హద్దు యొక్క కోరికలు. ఇప్పుడు మీరు మీ అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా ఆ ఆత్మలలో కూడా వైరాగ్య వృత్తిని వ్యాపింప చెయ్యండి. వైరాగ్యం అవసరం. ఏది ఉంది, ఎలా ఉంది, దానితో సర్దుకొని నడుచుకొని పోవడం అవసరం. ఇప్పుడు మీరు మీ వైరాగ్య వృత్తిని ఇమర్జి చేసుకోండి. మీ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖంగా శాంతిగా కాలేవు. చాలా బాధలలో ఉన్నారు కనుక వాళ్ళను విముక్తి చేయాలి. ఎందుకంటే మీరు వృక్షానికి, కల్పవృక్షానికి వేర్ల వంటి వాళ్ళు కదా. వృక్షంలో బ్రాహ్మణులకు ఏ స్థానం చూపించారు? వేర్ల భాగంలో తపస్సు చేస్తున్నారు కదా. వేర్లు పునాది లాంటివి కనుక మీరు కూడా పునాది వంటి ఆత్మలు. విశ్వంలో ఉండే ఆత్మలకంతా మీ అలా విశ్వంలో వ్యాపిస్తుంది. కనుక బాబ్దాదా విశేషంగా సాకారంలో బ్రహ్మబాబా సమానంగా అయ్యే విధి మరియు వైరాగ్య వృత్తుల వైపుకి విశేష అటెన్షన్ ఇప్పిస్తున్నారు. వారు సాధనాలకు వశమైన వారు కాదు, సాధనలో ఉండేవారు అని ప్రతి ఒక్కరి అనుభవంగా ఉండాలి. అన్నీ ఉన్నా కూడా వైరాగ్య వృత్తి ఉండాలి. ఇదేది నా జతలో రాదు, ఇదేది నాకు అవసరమైన సమయంలో ఉపయోగపడదు, నేను చేసిన సాధననే నాకు కాపాడుతుంది అనేది తర్వాత బాబా వైపు, ఒక్క బాబా వైపు ప్రేమ లగన్ అనేది ఉండాలి. అవసరమైన సాధనాలను ఉపయోగించుకోండి, బాబా వద్దనరు. కానీ ఎంత వీలైతే అంతగా మనస్పూర్వకమైన వైరాగ్య వృత్తి ఉండాలి. సాధనాలకు వశీభూతమై ఉండకూడదు. ఉంది ఉపయోగించుకోండి, లేకుంటే అడ్జస్ట్ కాండి. వశీభూతం కావద్దండి. వశీభూతమైతే బేజారైపోతారు. ఇప్పుడు సాధన యొక్క వాయుమండలాన్ని నలువైపులా తయారీ చేయండి. మరియు సమయం సమీపంగా వస్తోంది. దీని ఆధారంగా సత్యమైన తపస్సు లేదా సాధన అంటేనే బేహద్ వైరాగ్యాన్ని కలిగి ఉండడం. సత్యమైన తపస్సు అంటే ఏమి అంటే బేహద్ వైరాగిగా కావడమే సత్యమైన తపస్సు. భక్తి యొక్క ఫలమే జ్ఞానం, జ్ఞానం యొక్క పరాకాష్ఠనే బేహద్ వైరాగ్య స్థితి కదా. అందుకయ్యే బాబా అంటున్నారు, జ్ఞాన మార్గంలో మనం నడవాలి, నడుస్తున్నాము అంటే దానికి ఆధారము బేహద్ వైరాగ్యం. ఈ సంవత్సరం సేవ విస్తారాన్ని చాలానే చేశారు.
ఈ సంవత్సరం నలువైపులా పెద్ద పెద్ద ప్రోగ్రాములను చేశారు. మరియు ఆ సేవ ద్వారా చాలామంది సహయోగి ఆత్మలు తయారయ్యారు, సమీపంగా వచ్చారు, సంపర్కంలోకి వచ్చారు. కానీ కేవలం సహయోగులుగా తయారు చేయడం వరకేనా? అంతవరకే ఉంచాలా? సహయోగి ఆత్మలు చాలా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్వాలిటీ కలిగిన సహయోగి ఆత్మలను మరింత సంబంధంలోకి తీసుకురండి, అనుభవం చేయించండి. దాని ద్వారా వారు సహయోగుల నుండి సహజయోగులుగా అయిపోవాలి. అనుభూతి చేస్తే సహయోగిగా, సహయోగం నుండి సహజయోగిగా అయిపోతారు. దీనికోసం ఒకటి సాధన కల వాయుమండలాన్ని, మరొకటి అనంతమైన వైరాగ్య వృత్తి కలిగిన వాయుమండలం ఉన్నట్లయితే దాని ద్వారా వారు సహజయోగిలుగా అయిపోతారు. సహయోగిల నుండి సహజయోగిగా అయిపోతారు. వారి సేవను చూస్తూ ఉండండి. దానితో పాటు సాధన తపస్సుల వాయుమండలం ఉండడం అవసరం. సేవను చేస్తూ ఉండాలి, అందరి సేవ చేస్తూ ఉండాలి. కానీ జతలో బాబా అంటున్నారు సాధన మరియు తపస్సు యొక్క వాయుమండలం కూడా అతి అవసరము అంటున్నారు బాబా. ఇప్పుడు నలువైపులా శక్తిశాలి తపస్సుని చేయాలి. ఆ తపస్సు మనసా సేవకు నిమిత్తంగా కావాలి. ఇప్పుడు తపస్సు ద్వారా అటువంటి శక్తిశాలి సేవను చేయాలి. ఇప్పుడు మనసా సేవ ద్వారా అనగా సంకల్పాల ద్వారా సేవ గురించి ప్రేరణ రావాలి. మనసా సేవ ద్వారా ఇతరులకు సంకల్పము వచ్చేలాగా సేవ జరగాలి, ప్రేరణ జరగాలి. ఇప్పుడు దాని అవసరం ఉంది. సమయం అనుసారంగా సేవ ఉండాలి కదా, అది బాబా అంటున్నారు. సమయం సమీపంగా వస్తోంది. నిరంతరం మీ స్థితిని మరియు నిరంతరం శక్తిశాలి వాయుమండలం యొక్క అవసరం ఉంది. మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోండి, తద్వారా వాయుమండలం కూడా శక్తిశాలిగా అవుతుంది. బాబా సమానంగా కావాలంటే ముందు బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. బ్రహ్మా బాబాలో అంతిమం వరకు ఇదే విశేషతని చూశారు కదా. వైభవాలపైన ఎంత పెద్ద కోటీశ్వరుడు బ్రహ్మా బాబా అయినప్పటికీ వైభవాలపైన ఆకర్షణ లేదు, పిల్లలపైన లేదు, అన్నింటిపైన బేహద్దు వైరాగ్య వృత్తి ఉంది. కనుక ఈరోజు బాబా సమానంగా అయ్యే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. బ్రహ్మబాబా స్మృతి దినం కదా, అందుకోసం బాబా ఆ రోజు నడిపించిన మురళి కాబట్టి బాబా అంటున్నారు బాబా సమానంగా అయ్యే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. బ్రహ్మా బాబా సమానంగా అవ్వాల్సిందే, అంతే. ఇటువంటి దృఢ నిశ్చయం తప్పకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అచ్చా, ఈరోజు ఏ విషయానికి అండర్లైన్ చేసుకున్నారు? బాబా అంతా మురళి నడిపించి మురళి ఎసెన్స్ అడుగుతున్నారు. ఒకటి, బాబా ఏమడిగినారు? బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి అన్నారు. రెండవది, మనసా సేవను పెంచుకోండి, తపస్య వాతావరణాన్ని పెంచుకోండి అని చెప్తున్నారు. బాబా అదే చెప్తున్నారు. అనంతమైన వైరాగ్యానికి, ఇప్పుడు వైరాగ్యమునకు మరియు ఇప్పుడు ఆత్మల కోరికల నుండి రక్షించండి. ఈ ప్రపంచంలో ఉండే ఆత్మల కోరికల నుండి వాళ్ళని రక్షించండి. కోరికల ద్వారానే అనేక పాపాలు జరుగుతున్నాయి. పాపం వారు చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. కనుక ఇప్పుడు మీరు దయాహృదయులుగా కండి. బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా దయా అనే అలలను వ్యాపింప చెయ్యండి. ఇప్పుడు అందరూ ఉన్నతోన్నతమైన పరంధామంలో బాబాతో కూర్చొని సర్వాత్మలకు దయాదృష్టిని ఇవ్వండి. బాబాతో పాటు అనేక ఆలోచనలతో మనసా సేవని చేస్తూ ఉండండి. రకరకాల భిన్నమైనటువంటి ఉపాయాలతో మనసా సేవని చేయండి. వాళ్ళకు దయాదృష్టిని ఇవ్వండి. వైబ్రేషన్లను వ్యాపింప చేయగలరు కదా. ఇప్పుడు పరంధామంలో బాబాతో పాటు కూర్చోండి. అక్కడి నుండి అనంతమైన దయ యొక్క వాయుమండలాన్ని వ్యాపింప చేయండి. బాబ్దాదా డ్రిల్ చేయించారు పిల్లలందరితో. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లలందరికీ, నలువైపులా సాధన చేసే శ్రేష్టాత్మలందరికీ, బాబ్దాదాకు మొత్తం రోజంతా చాలా ప్రియమైన మధురమైన మనస్పూర్వకమైన పాటని వినిపించే వారికి,
పాట పాడేవాళ్ళు, పాటను వినిపించేవాళ్ళు, అలాంటి ఆత్మలకు, ఆత్మిక సంభాషణం చేసే శక్తులకు, గుణాల వరదానంతో జోలిని నింపుకునేవారికి, బాబ్దాదాకు అందరూ పాటలను, సంతోషంతో కూడిన పాటలను, స్నేహ పాటలను, ఆత్మిక నషాతో కూడిన పాటలను, మధురాతి మధురమైన విషయాలను, మనస్సుని చాలా చాలా మరిపింపచేసే పాటలను వినిపించారు. బాబ్దాదా కూడా వినటంలో మరియు కలవడంలో లవలీనమై ఉన్నారు. ఇలా సత్యమైన మనస్సుతో మనస్సులోని మాటలను వినిపించే పిల్లలు చాలా గొప్పవారు మరియు సదా గొప్పవారుగా ఉంటారు. ఇలాంటి మధురాతి మధురమైన పిల్లలకు, సదా అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేసేవారికి, దృఢ నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలకు బాబ్దాదా ఒకటికి లెక్కలేనన్ని కోట్ల స్నేహాన్ని బదులిస్తున్నారు. మనోభిరాముని మనస్సులో ఉండే పిల్లలందరికీ చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ బాబా. వరదానం ఇస్తున్నారు. బయట నుండి వినే పిల్లలని కూడా బాబా చూస్తున్నారు. చాలా రష్ అయిపోయింటే బయట ఉంటారు కదా, ఆ పిల్లల్ని కూడా బాబా చూస్తున్నారని చెప్తున్నారు. బాప్ దాదా వారిని దూరంలో ఉన్నవారిగా చూడరు. అన్ని వైపులా ఉన్న పిల్లల్ని సమ్ముఖంగా చూస్తూ ప్రియ స్మృతులను మరియు శుభాకాంక్షలను ఇస్తున్నారు. ప్రియ స్మృతులను మరియు శుభాకాంక్షలను ఇస్తున్నారు. సదా ఎగిరే కళల్లో ఎగిరే పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి మరియు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు అనే ఈ స్మృతి కానుకను మరియు స్మృతి యొక్క లెటర్స్కి బదులుగా బాబా స్నేహాన్ని, సంతోషాన్ని ఇస్తున్నారు. వరదానం. శ్రేష్ట సంకల్పం యొక్క శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపులుగా కండి. శ్రేష్ట సంకల్పం యొక్క సిద్ధి ద్వారా ప్రాప్తి చేసుకోండి అంటున్నారు బాబా. మాస్టర్, సర్వశక్తివంతులైన పిల్లలైన మీ సంకల్పాలలో ఎంతటి శక్తి ఉందంటే, ఎవరు ఏ సమయంలో ఏది కావాలనుకుంటే అది చేయగలరు మరియు చేయించగలరు కూడా. ఎందుకంటే మీ సంకల్పాలు సదా శుభంగా, శ్రేష్టంగా మరియు కళ్యాణకారిగా ఉంటాయి. శ్రేష్టమైన మరియు కళ్యాణము యొక్క సంకల్పాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మాస్టర్, సర్వశక్తివాన్ ఆత్మలైన మన సంకల్పంలో ఎంత శక్తి ఉంది అంటే, ఏది కావాలంటే అది చేయొచ్చు, చేయించగలరు కూడా. ఎందుకంటే మీ సంకల్పాలు ఎందుకు చేయించగలమంటే శుభంగా, శ్రేష్టంగా, కళ్యాణకారిగా ఉంటాయి. శ్రేష్టమైన మరియు కళ్యాణకారి సంకల్పాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మనస్సు సదా ఏకాగ్రంగా అనగా ఒకే స్థానంలో స్థిరమై ఉంటుంది, భ్రమిస్తూ ఉండదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనస్సుని ఉంచగలరు. ఎవరైతే సిద్ధిస్వరూపులుగా ఉంటారో, శ్రేష్ట సంకల్పం యొక్క శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారో, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మనస్సుని ఉంచగలరు. దీని ద్వారా సిద్ధిస్వరూపులుగా స్వతహాగా అయిపోతారు. స్లోగన్. పరిస్థితుల అలజడి ప్రభావం నుండి రక్షించుకోవాలంటే విదేహీ స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఎప్పుడే ఏ పరిస్థితి వచ్చినా అశరీరీ బిందురూప స్థితి, విదేహీ స్థితిలో ఉండే అభ్యాసం చేస్తే ఆటోమేటిక్గా ఆ పరిస్థితి నాకు వచ్చినట్లుగా కూడా అనిపించదు. దాని ప్రభావం నుండి కూడా నేను దూరం అయిపోతాను. అది బాబా అంటున్నారు. పరిస్థితుల అలజడి ప్రభావం నుండి స్వయంని రక్షించుకోవాలంటే విదేహీ స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.